ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీపై స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు తెరాస అధినేత్రి కవితక్క. పెద్దపల్లిలో పర్యటించిన ఆమె జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవితక్క పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. రామకొండ పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారి సౌకర్యార్థం రామకొండలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు దిశగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరపడానికి పార్టీ భేదాలు లేకుండా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీపై స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ పార్టీ బాయిబాట కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కొందరు నాయకులకు నిద్రపట్టడం లేదని, తాము కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రదేశాల చుట్టూ తిరగడం సిగ్గుచేటని విమర్శించారు. అందుకే చెప్తున్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, కార్మికుల హక్కులను కాలరాయడం ఇవన్నీ కాదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఆలోచన చేయండి. మీరు కేవలం అవినీతి తప్పి ఇంకోటి చేస్తలేరు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తే కేవలం 5,000 నోటిఫికేషన్ వేసింది. 5,000 నోటిఫికేషన్ అంటే హైదరాబాద్ వాళ్ళకు కూడా సరిపోదు. ఓవరాల్గా ఒక 15 లక్షల మంది ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి. పాపం యూత్ అంతా కూడా బేజారైపోయి ఉన్నారు, చదివి 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 పరీక్షలకు లేక, నోటిఫికేషన్ లేక. ఆనాడు టీఆర్ఎస్ ఏలంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మినిమం 20,000 కానిస్టేబుల్ పోస్టులు మీరు ఖచ్చితంగా వేయాల్సిందే. దాంట్లో ఆలస్యం చేయొద్దని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ జిల్లాలో ఉన్న మంత్రులు మాత్రం ఖచ్చితంగా త్వరితగతిన జనం బాట పట్టాలి. మేము బాయి బాట పట్టంగానే అన్నట్టు అన్ని పార్టీలు ఉరికొచ్చినాయి. ఇవాళనైతే ఏకంగా బీజేపీ వాళ్ళు 7 ఎమ్మెల్యేలట, 3 ఎమ్మెల్సీలట. ఎందుకు వస్తుందో తెలియదు. మరి బొగ్గు మంత్రి కూడా వాళ్ళ మంత్రే ఉన్నాడు. మరి బొగ్గు మంత్రి ఆయన ఉండగా వీళ్ళు బాయి బాట పట్టడం